నమస్తే, నేను మీ సతీష్. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిపోయింది. కళ్ళు మూసుకుంటే ఈ 100 రోజులు గడిచిపోయింది, ఇంకొక ఏడాది కళ్ళు మూసుకుంటే నా పాదయాత్ర మొదలవుతుంది అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. మరి జగన్ పాదయాత్రపై జరుగుతున్నటువంటి చర్చలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులు గడిచిపోయినాయి, ఇంకో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్ర ప్రారంభమైన మరుసటి రోజు నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా చంద్రబాబుకి చుక్కలు చూపిస్తారు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తా అన్న జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఎలా చూడాలంటే, పాదయాత్రలతోటి అధికారంలోకి వస్తామనే థియరీ అది సాధ్యమేనా? ఒకసారి ఒక నాయకుడు చేశాడంటే వేరు, మళ్ళీ మళ్ళీ పాదయాత్రల ద్వారా అధికారంలోకి వస్తా అని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఆలోచనని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే యాక్చువల్గా స్వాతంత్రం రాకమునుపు గాంధీ గారు చేశాడండి. అదే అది స్వాతంత్రం వచ్చింది, అది ఎలక్షన్ కాదు. ఎన్నికల అనంతరం, స్వాతంత్రం అనంతరం పాదయాత్ర చేసిన వ్యక్తి చంద్రశేఖర్ గారు. మన ఇటీవల కాలంలో మనకు తెలిసిన 70 ఏళ్ళ తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన పార్టీ అవ్వలేదు, అనేక మంది పార్టీలు కలిపి ఆయన ప్రధానమంత్రి చేసినాయి. కాబట్టి సెంటిమెంట్గా పాదయాత్ర చేసాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యాడని అనుకున్నారు. ఆయన పార్టీ ఏమి అధికారంలో రాలేదు. సరే, ఆయన అనంతరం రాజశేఖర రెడ్డి గారు చేసాడు మళ్ళీ 2003లో. చేసినప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. సరళీకృత విధానాల్లో ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కొన్ని మార్పులు వచ్చినాయి. ఇక్కడ విద్యుత్ విషయంలోనూ, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని ఇక్కడ ఉన్న లోటు తీసుకో, ఇలాంటి రకరకాల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల్లో కమ్యూనిస్టులు వ్యతిరేకంగా ఉండి ఆ ప్రభుత్వానికి ప్రజలు కమ్యూనిస్టుల మాట నమ్ముతారు జనం. వాళ్ళు చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే ఆ విద్యుత్ ఉద్యమం సమయంలో ఆ కాల్పులకి తెగబడడానికి అవకాశం కల్పించింది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి స్కెచ్. అది అమాయకులు బలైపోతారు. ఇప్పుడు అసెంబ్లీ ముట్టడి చేస్తానంటే వదిలేస్తే అసెంబ్లీ ముట్టడి చేస్తే అక్కడ ఎమ్మెల్యేలకి ఏదైనా జరిగితే పోలీసు వైపుల్ని వెంటారు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారో కాల్చి పడతారు. అంతే, గుర్రాలతో తొక్కిచ్చాడు కుట్టు ముద్దెట్టుకుంటారా? ఒక శృతి మించకుండా కొంతవరకు మీరు ఉద్యమాలు చేసినా, నిరసనలు వ్యక్తం చేసినా తర్వాత నుంచి అవన్నీ ఆఫీసర్ అందుకునే. ఇది వరకు స్వేచ్ఛగా చేసుకుని ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు చేసుకుని ఇస్తారు స్వేచ్ఛగా. అప్పుడు మిగతా ప్రభుత్వాలు ఒప్పుకోవాలి. కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు ఉద్యమం గురించి, తనైనా ధర్నా చౌక ఎత్తేసాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, ఆయన చేసాడు. ప్రత్యర్థులందరినీ తొలగించుకున్నాడు అడ్డు. అధికారంలో వచ్చే వరకు ఒక రకం. ఇలాగా ఆ పాదయాత్ర ఫలించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఫలించింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. చంద్రబాబు గారు రాష్ట్ర విభజన తర్వాత అతనికి వర్కౌట్ అయింది. అతనికి పాదయాత్ర వల్ల యాదృచ్ఛికంగా అనేటువంటిది, ప్రభుత్వ వ్యతిరేకత మీద అనేటువంటిది అర్థం చేసుకోవాలి. లోకేష్ గారు పాదయాత్ర చేశాడు, పార్టీ అధికారంలోకి వచ్చింది. లోకేష్ గారు ఎన్ని ఆటంకాలు పెట్టిన, ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రశేఖర్ గారికి కానీ ఎవ్వడం ఏం ఆటంకాలు పెట్టాలి. స్వేచ్ఛగా పాదయాత్ర హాయిగా చేసుకున్నారు. వాళ్ళు ప్రజలను తెలుసుకోవాలంటే తెలుసుకున్నారు, వీళ్ళకి ప్రజలను చూపించాలంటే చూపించుకున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి వాళ్ళ అర్హతను మించి ఎక్కువ అవకాశం ఇచ్చాడు. వాళ్ళు అందరికన్నా బాగా భద్రంగా చూసుకున్నాడు. తన చెడ్డ పేరు వస్తుందేమో అని, ప్రజాస్వామ్యతంగా ఉండాలని. మరి లోకేష్ గారి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అసలు ఏదైనా నిరసన చెప్పనిచ్చాడా? దానివల్ల ఎవరు నష్టపోయారు? అతనే నష్టపోయాడు. స్వేచ్ఛగా వదిలేస్తే ప్రజాభిప్రాయం ఏంటి తెలుస్తుంది. ఆ నిరసన ప్రభావం ఎంత ఉంది, ప్రజల్లో ఏ రకమైన స్పందన వచ్చింది. ఎన్నికలు జరిగితే లోకల్ బాడీ అదొక గీట్రై ఫిల్టర్, లిట్మస్ టెస్ట్ లాంటిది ప్రభుత్వం పరిపాలన తీరుకి. అది తెలుసుకోకుండా కళ్ళు మూసుకున్నాడు అతను. అంటే అట్లే అప్రజాస్వామికంగా అడిచివేశాడు, ఏకపక్షంగా ఎన్నికలు జరిపించుకున్నాడు. దాంతో అది తెలియకుండా పోయింది. ఇలాంటి తప్పులు చేశాడు అతను. అంటే జనరల్గా ఎలా ఉంటారనుకుంటానంటే, పాదయాత్ర చేత నెగ్గేచ్చు కదా, పాదయాత్ర ఒకటి చేద్దాం అనుకుంటే ఏం చేయకుండా పైగా అందరినీ భయపెడుతున్నాడు. వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకుంటే ఎర్రకు కూడా ముడ్డు పగలు కొడతారు. వీళ్ళు చుక్కలు చూపిస్తే వీళ్ళు ముడ్డు పగలు కొడతారండి. ఒకసారి ఇలా చూపించే లోపల ముడ్డు పగిలిపోయింది, దానికి ఇంటి పారిపోతాడు. ఇలా చూస్తూ ఊరుకుంటారా, ముద్దెట్టుకుంటారా? ఎప్పుడు ఏం చేయాలో సరే. నేను ఇప్పుడు చూడండి, రోజాకి సితారైపోద్ది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవినీతి ఆరోపణల మీద అమ్మాయిని సస్పెండ్ చేశారు. సంవత్సరం పాటు సుదీర్ఘంగా సస్పెండ్ కొనసాగితే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయకపోతే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని పోస్టింగ్ ఇమ్మని కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. వెంటనే ఏసీబీ దాడి చేసి ఆదాయాన్ని మించిన ఆస్తులు ఎస్టాబ్లిష్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఏసీబీ కోర్టులో. ఇప్పుడు విచారణ తీసుకుంటున్నారు. ఇది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, నీకు ఎవరు సహకరించారు, అది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలంటే పాలకులకు వదిలిపెట్టాలి మనం. చంద్రబాబు నాయుడు గారు లాంటి కొంచెం పరిపాలనా అధ్యక్షుడు ఎప్పుడేం చేయాలో తెలుసు. అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళ సంగతి చూస్తా కూర్చుంటే రాష్ట్రం ఏమైపోద్ది? అతను రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అతని మీద కక్ష తీర్చుకునే వంకతోటి వీళ్ళు పట్టించుకోకపోతే రాష్ట్రం ఏమైపోద్ది? అందుకని వాళ్ళు ఏం ఆలోచించారంటే, ముందు రాష్ట్రం అతను పెంట చేసి వెళ్ళిపోయి, ఒకడు వచ్చాడు మీ ఇంట్లో చెంబులు పెట్టుకుని అన్ని చేసేసి పోయారు, మీరు ఏం ఫస్ట్ కడుక్కోరా? అదే పని చేశారు. కోలగొట్టాడు, నిర్మించుకుంటున్నారు, అన్ని సరి చేసుకుంటున్నారు. 2 ఏళ్లలో మ్యాక్సిమం చేసుకున్నారు. ఇక మొదలెడదామా అనుకున్నారు, మొదలెడతారు. ఇప్పుడు ఇతను 2 ఏళ్ళ తర్వాత కదా పాదయాత్ర మొదలు, లాస్ట్ 1.5 year కదా. ఈ 1.5 year ఇతను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ మాట్లాడుకున్నాను. అన్ని కేసులు దగ్గర కంటే వచ్చి ఉన్నాయి. ఒక్కోటి తెరుచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు లోపలికి.
పాదయాత్ర ఇతను జైల్లో చేసుకోవాలి. అర్థమైందండి? కొంచెం పెద్ద జైలు అడగండి. పాదయాత్ర చేసుకోవాలండి నేను ఆ బ్లాక్ నుంచి ఈ బ్లాక్కి, ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్కి. వాళ్ళు మటన్ కర్రీ గట్ట వేస్తున్నారు లేదా, గుడ్డు వేస్తున్నారు లేదా, ఆదివారం నాడు బ్రేక్ఫాస్ట్ ఎలాగుంది, టేస్ట్ ఎలాగుంది, ఫుడ్ వంటగది గట్ట వెళ్ళి చూసుకుని బాగా శుభ్రంగా ఉన్నా లేదా, ఇలాంటి పాదయాత్ర చేయాలి. ఈ రోడ్ల మీద ప్రజల్లో పాదయాత్ర చేసే అవకాశం అతను రాదు. అతను ఒక ముద్దాయండి, అక్యూజ్డ్, అక్రమాస్తుల కేసులో అక్యూజ్డ్. ఆల్రెడీ ఇప్పుడున్న కేసుల్లో చాలా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఇంకేమి లేదు, తెలుసుకుని 2 సార్లు మీరు అని దగ్గరికి వచ్చి ఆగినాయి. అది ఎప్పుడు తెరవాలో తెలుసు, మనం చెప్పకలేదు. మనం కంగారు పడిన అంత మాత్రం మనం తెరవమన్నంత మాత్రం తెరవరాళ్ళు. ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరుస్తారు. మాట్లాడించి ఈడంటే జనాలు ఇంకా అసహ్యం కలిగిన తర్వాత అప్పుడు వేస్తారు లోపల. అయ్యో పాపం కూడా అని కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జనం ఏమనుకున్నారు, అయ్యో పాపం అతను ఏం తప్పు చేయడండి అనుకున్నారు. ఇతనికి అలా ఉండదు, బలిగేసారండి అంటారు. ఇప్పటికే ఏమని కోరుకుంటున్నారా, వేసిన తర్వాత వాళ్ళ మనుషులు కూడా ఈ అమ్మాయి గోల వదిలిందిరా బాబు అనుకుంటారు. లేకపోతే వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉందంటే మావిగని అన్న తర్వాత అతని మీద అతని ఎంబడి ఇంకా ఉన్నవాళ్ళు ఒక సగం మంది పోయారు. ఓడిపోయేటప్పటికి అతని వెనకాల 40% ఉన్నారు. ఈ 2 ఏళ్లలో 20% పోయారు. ఆ మిగిలిన 20%లో 5% అంతా పోయి ఉంటారు. మనం మావిగని అన్న తర్వాత ఈ నమ్ముకుంటే కుక్క తోకబట్టిన గోదావరి ఇదినట్టు ఉంటుందని ఒకటి. ఎన్నాళ్ళని భరిస్తాడు ఎవడన్నాను అంటే శృతి మించిపోయేది అతని వ్యవహారం. ఇప్పుడు నేను తిడతాను, నువ్వు నన్ను తిట్టకూడదంటే ఊరుకుంటారా మీరు? నేను మీ ఇష్టం తిడతానండి మిమ్మల్ని, మీరు నన్ను ఏమనకూడదంటే కుదురుతుందా? నీ శాస్త్రాలని నీ పద్ధతుల్ని విమర్శిస్తారు పత్రికలు. అవి నీ ఆటల మీద దాడి చేస్తానంటే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? ఒక చీమ కూడా తన పుట్లు ఏలు పెడితే పుట్టకుండా వదలదు కదా, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? ఈ విషయాలు తెలుసుకోకుండా కాకాని గోవర్ధన్ పీటర్ రిపోర్ట్ గరగాట ఆడాడు, ఇవాళ కేసు కట్టారు. నన్ను ఏం తీసుకెళ్తారు. రుకో జరా అని వస్తూ ఉంటుంది కదా, అలాగే ఆగు కొద్దిగానే తీసుకెళ్తారు, కంగారు పడుకో. వీళ్ళందరూ రోజా ఒకది వెళ్దు కదా. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇదేట్రా బాబు ఎంకిపెళ్లి సుబ్బుచావుకు వచ్చినట్టుగా ఈవిడ రెస్టారెంట్ పేలుతున్నట్టు వీళ్ళేమో సర్లే ఆగినోళ్ళు ఇప్పుడు తర్వాత తీసుకెళ్దాం వాళ్ళు ఇవాళ కేసు రెడీ చేయండి అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఏంటంటే అనవసరంగా ఆవిడ సానుభూతి తీసుకురావడం ఎందుకు, ముందు మన పనులు పూర్తి ఉన్నాయి అనుకున్నారు. వీళ్ళు ఆగలేకపోతున్నారు, మమ్మల్ని వేసేయండి బాబు అని, మమ్మల్ని కొట్టేయండి బాబు అని ఇష్టం తిడుతున్నారు. రాంబాబు అంతే కదా మరి, ఉత్తిపోయిన ఫ్లెక్సీ చింపి పని అతనికి ఏంటండి. అక్కడ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడో, లేళ్ళ అప్పిరెడ్డి ఉన్నాడో, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఇతనికి ఏంటి పని, తన్నులు తింటాక అతని మీద దాడి చేశారు, కార్లు దాడి తప్పే, దాడి చేయకూడదు. ఇలాగే తీసుకెళ్ళి పందుప్పలు 2 ముక్కలకి తేగలా వెళ్తారు చూసారా, అలా చేయాలంతే. వీళ్ళు అది చేశారు ఇది చేశారు, వాళ్ళొకళ్ళే వీర్లు సూర్యులు ఏం కాదు, వీళ్ళు చేస్తారు. వెంటనే చంద్రబాబు గారు తప్పురా బాలజీకు చట్ట ప్రకారం చేద్దాం, వాళ్ళే గట్టిగా తీస్తారని చెప్పాడు. వాళ్ళు వదిలేస్తే వాళ్ళే చేసుకుంటారు. నిన్న పోలీసుల మీద ఎగిరాడు, దవడ వాచిపోయింది లేదా అతనికి, అలాగే ఉంటుందండి. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా నేను చేస్తానంటాడు, చేయనంటాడు. ఏంటి భయపడటానికి ట్రై చేస్తారు. అతని భయమే అతను పెట్టుబడి, ప్రజల్లో ఉన్న భయమే అతను పెట్టుబడి. వీళ్ళు కూడా ఆ భయమే వీళ్ళకి పెట్టుబడి. ఆ భయాన్ని పోనేవారు జగన్ అంటే అది కూడా మళ్ళీ వచ్చేస్తాడు అంతే మరి అంటారు వీళ్ళు. మీరే ఉండండి బావాడు వద్దండి అంటారు. అదే సింపుల్.